వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ స్వాగతం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. ఇవాళటి ప్రకరణము కొద్దిగా లోతుగా రావచ్చు, పునాదులు కదిలించేటువంటి ప్రసక్తి కూడా ఉన్నది. ఎందుకంటే పరిపక్వమైనటువంటి వారికి అటువంటి రకంగా ఉంటుంటది కాబట్టి ఆసక్తి గలవారు జాగ్రత్తగా వినండి. ఇక తట్టుకోలేనటువంటి వారు లిఫ్ట్ అయిపోతాయి. ఎందుకంటే ప్రకరణమే అటువంటిది కాబట్టి లోతుగా దయానందుడు చెప్పినటువంటిది, హే ప్రభు తేరీ ఇచ్ఛా పూర్ణ హో, ఓ భగవంతుడా నీ కోరిక నెరవేరునుగాక. అబ్తో మై చలా తూ హీ తూ రహ, నీ సృష్టి వ్యవస్థ, నీ వ్యవస్థలో నీవే ఉండు, నేను ఉండలేనిక నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి ప్రకరణం. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, మరియు జాగ్రత్తగా విని ఎంత సందేహాలు వస్తే ఆ సందేహాలను వ్యక్తపరచండి. నేను ఎవరిని, నీవు ఎవరు, ఈ ప్రకారం నేను ఎవరిని దాంట్లోకి ముందెళ్దాం. నేను ఎవరిని అనేటి వంటి దాంట్లో ఏదున్నా నీ మీదనే ఆధారపడి ఉన్నాను, ఏదైనా నేను నీ మీదనే ఆధారపడి ఉన్నాను. అన్నం తింటున్నాను ప్రకృతి నుంచి, భూమి మీద నిలుస్తున్నాను, గాలితో బ్రతుకుతున్నాను. ఆ గాలి నీదే, ఈ భూమి నీదే, అన్ని వర్షపు నీరు నీదే, భూమిలో నుంచి తీసుకునే నీరు నీదే. నేను వచ్చే కంటే ముందు నుంచే ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచే నేను తీసుకుంటున్నాను. నీ ఇంట్లోంచే నేను తీసుకుంటున్నాను, నీ దగ్గర నుంచే నేను తీసుకుంటున్నాను అనేటువంటి ఈ రహస్యము మనల్ని గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరం ద్వారా, తల్లి శరీరం నుంచి పంచుకోవడం, పుట్టిన తర్వాత తండ్రి సంపత్తిని పంచుకొని పిల్లలు పెరుగుతూ ఉండేటువంటి ఈ యొక్క వ్యవస్థను ప్రత్యక్షంగా చూపించడం. అర్థమవుతుందా? ఇంకా అర్థమవుతుంది ఆచార్య. ఈ సాధు జీవితం లోపల, ఆశ్రమ జీవితం లోపల కంచం పట్టుకొని నిలబడడం ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నిలబడడం అంటే భగవంతుడి వ్యవస్థలో జీవాత్మలన్నీ ఆకలి దప్పికలతోటే ఇంటి నుంచి బయలుదేరడం, అంటే వాటి నివాసాల నుంచి బయలుదేరడం, మరియు సాయంత్రం మళ్ళీ తమ ఆవాసాలకు తిరిగి రావడం. దేహి దేహి దేహి, ఇదివు అదివు పిల్లల చేత అడిగిస్తుంటాడు, నాకు ఇది కావాలి, అది కావాలి, కావాలి కావాలి. ఇచ్చేవారెవరు, తీసుకునేవారెవరు? ఇచ్చేవారెవరు, తీసుకునేవారెవరు? పేదరికం అత్యద్భుతం. పేదరికం ఆధ్యాత్మికం నేర్పించేటువంటిది, అత్యద్భుతం. పేదరికం మనల్ని పతనం చేసేటువంటిది, పేదరికం మనల్ని ఉద్ధరించేటువంటిది, పేదరికం మనకు అత్యంత ఆత్మ కళ్యాణం చేకూర్చేటువంటిది, పేదరికం మనల్ని అధపాతాళానికి తొక్కేసేటువంటిది, ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మనల్ని తప్పుదారి పట్టించేటువంటిది. తప్పుదారి ఎప్పుడు పట్టిస్తుంది అంటే ఆశలే ఆశలు, కోరికలే కోరికలు ఉన్నప్పుడు.
ఎప్పుడు ఆత్మను ఉద్ధరిస్తుంది అని అంటే, ఓహో, నేను ఏదైనా ఇతరుల నుండే పొందాలి. ఊపిరి అయినా ఇంకొకరిది తీసుకోవాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఆ పేగుబంధం తెంచిన తర్వాత, ఇదిగో వాయు రూపంలో నేను నీ దగ్గరికి వస్తున్నాను, పీల్చుకో, పీల్చుకో, నేను నీ లోపలికి వచ్చి నీకు జీవితాన్ని ఇస్తాను, నీకు పునర్జీవాన్ని ఇస్తాను. పీల్చుకో. పీల్చుకోవాల్సింది ఎవరు? వాయు రూపం. ఆ దేవుడు వస్తుంటే ఆ వాయు రూపాన్ని నేను పీల్చుకోవాలి. అదే నాకు ప్రాణం. నేను వాయువును తీసుకోవాలి, ఇంకొకరి వాయువును. నేను పుట్టే కంటే ముందు నుంచి ఇక్కడ ఉంది. గర్భంలో ఉన్నప్పుడు అమ్మది తీసుకున్నాను, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత భగవంతునిది తీసుకోవాలి. గర్భంలో ఉన్నప్పుడు అమ్మ తినేటువంటి పదార్థాలను తీసుకున్నాను, బయటకు వచ్చిన తర్వాత ప్రకృతి పరమైనటువంటి అమ్మ పాలను, ఆవు పాలను, వరి, గోధుమ, అరటి, ఈ యొక్క ప్రకృతి సంపదను నేను ఇతరుల మీద ఆధారపడాలి. ఈ భూమి ఎవరిదో, నేను దీని మీద ఉంటున్నాను. ప్రతిదీ ఇతరుల మీద ఆధారపడి ఉన్నటువంటి విషయాన్ని చెప్పడం. ఇక్కడ నేను ఒకరి సొమ్మెందుకు తీసుకోవాలి అనేటువంటి ఆత్మచింతనే ఆత్మ కళ్యాణం. ఇది నాకు ఒక డౌట్ వస్తుంది. ఎప్పటికీ నేను ఒకరికి పైన ఆధారపడితే దోమల్లాగా ఎందుకు బతకాలి అనిపిస్తుంది. అంతే కదా, దోమలు రక్తం దాగి బతుకుతున్నాయి కానీ కష్టం చేస్తలేవు కదా. అట్లా అంతే కదా. ఎందుకు రావాలి? అంతగానం ఎందుకు ఉండాలి? మరీ అంతగానం ఎందుకు ఉండాలి? సొంతంగా చేసుకునే పనులు ఉంటాయి కదా. సొంతంగా ఏం చేసుకుంటారు? మనకు గర్భం నుంచి బయటకు రావడానికే దారి లేదు. ఆకాశం ఖాళీగా ఉంటేనే బయటకు వస్తున్నాం. మనం కాలు పెట్టేదే భూమి మీద. భూమి భగవంతుడిది. ఆ పీల్చుకునే శ్వాసనే గాలి భగవంతుడిది. మనం తినే తిండి భగవంతుడిది. ఎక్కడ ఉంటాం? ఏం తీసుకుంటాం? ఉండండి ఒక్క నిమిషం మునిగా. మనము చుట్టాలం. ఒకరింటికి పోతే మన స్వేచ్ఛ స్వాతంత్రం ఎంతవరకు ఉంటుంది అంటే మన పరిధి వరకే. బాలాజీ గారు, అర్థమవుతుందా? దేవుడి వ్యవస్థలో మనము అంతే. జీవాత్మలన్నీ 84 లక్షల జీవరాశులన్నీ అంతే. శ్యామలయ్య గారు, ముని గారు చెప్పండి. ఇప్పుడు దోమ గుట్టింది అంటే అది కర్మ భోగయోనుడు, మనం కర్మయోని భోగయోని కదా. వ్యవస్థ పరమాత్మ వ్యవస్థను అర్థమైతే దాన్ని అర్థం చేసుకుంటాం. భగవంతుడి వ్యవస్థలో ఏంటంటే మన అజాగ్రత్తను మనకు ఎత్తి చూపడం అంతే. ఇది ఈ ఈగలు, దోమలు, పాములు, తేళ్లు, చీస పెంకులు, ముళ్ళులు, ఇవన్నీ మన అజాగ్రత్తనే మనల్ని ఎత్తి చూపడం. ఈ హిందీలో ఒక సామెత ఉన్నది, సావధాని హటి దుర్ఘటన గటి. జాగ్రత్త కోల్పోతే, అలా అంటే అభద్రతా భావంగా ఉన్నట్టయితే, లాపర్వాహగా ఉన్నట్టయితే ప్రమాదం వస్తుంది, ప్రమాదం జరుగుతుంది. అంతే. ఇప్పుడు చెప్పండి శ్యామలయ్య గారు. అంటే ఇప్పుడు ఏమైతుందంటే మనం సాగదీయకండి, సూటిగా చెప్పేది ఉంటే చెప్పండి. ఇవాళ ప్రకరణం కొద్దిగా లోతుగా ఉంటుంది, ఇక సమయం సరిపోదు. సూటిగా చెప్పేది ఉంటేనే మాట్లాడండి. ఎవరికి దోమకు మనకు తేడా లేదంటే వాస్తవంగా అవి అంతే, మనం అంతే. అట్లా తక్కువ కూడా వేసుకునికే వీల్లేదు. మన తప్పు జరిగినందుకే అవి కరుస్తున్నాయి అనేది తెలిసిపోతున్నారు. స్వామి, చెట్టు మీద పండుంది, చిలుక కాకలేసింది. అమ్మ దగ్గర పాలున్నాయి, నాకు ఆకలేసింది. మనము అజాగ్రత్తగా పడుకున్నాం, దోమ కాకలేసింది. తేడా ఏంటి? ఏం తేడా లేదు సార్. ఇక ఉండండి అట్లాగే. ఇక ఇంకొద్దిగా లోతుగా వెళ్తాయి. నేను సంపాదించుకుంటే ఏమో అవుతాను,
నేను ఇల్లు విడిచిపెడితే ఇంకేమో అవుతాను, అందు గురించి నేను ఇల్లు విడవకూడదు, సంపాదించుకోవాలి, ఇల్లు పట్టుకొని ఉండాలి అనేటువంటి ఈ అభద్రతా భావం ఏదో అయిపోతుందని. గర్భం నుంచి బయటకు రానంటే, అరే నువ్వు రాకపోతే కానీ నీ వల్ల నువ్వు పెరుగుతూ ఉంటే నా ప్రాణానికి గండం వస్తుంటదిరా, అందుకే నిన్ను బయటకు నేను తీయాల్సిందే. వెలుగుతుందా? అందు గురించి ఇప్పుడు బయటకు రావాల్సిందే శిశువు. బయటకు వచ్చిన తర్వాత పాలు తాగుతానమ్మా అంటే ఒక వర్గం వారు ఏమంటారంటే, పాలిస్తే యవ్వనం పోతుందని చెప్పేసి వాళ్ళు పిల్లలకు పాలు ఇవ్వరు, డబ్బా పాలు పడుతుంటారు. భగవంతుడు ఏం చేస్తున్నాడు, పాలు నువ్వు గనుక ఇవ్వకపోతే, పాలు తిరగబడితే క్యాన్సర్ రోగం వస్తే నువ్వే పోతావు ఏకంగా. నువ్వు ఇస్తావా సస్తావా? మళ్ళీ అందజేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇక పేరు పెట్టుకొని చెప్పాల్సి వస్తున్నది, చెప్పకపోతే పట్టుకోరేం. సువర్చలమ్మ గారు, దేవుడు ఆత్మను మేలుకొల్పుతున్నాడు. పరాధీనత స్థితి నుంచి స్వేచ్ఛ స్వాతంత్ర స్థితికి అర్పింపజేయడం. ప్రతిదీ ఇతరుల మీద ఆధారపడడం కుదరదు, కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఆత్మ మేలుకుంటుంటది. వెలుగుతుందా అమ్మగారు? ఈ సొంత నిర్ణయాలతోటి ఏంటంటే, లాభమైన నష్టమైన మనం చేసుకున్న కర్మ మనం అనుభవించడం అది ఉంటది. అందు గురించి ఈ లాభము నష్టములు రెండిట్లో మేలుకునేటువంటిది ఆత్మనే. ఇక యవ్వన దశ వచ్చింది, వివాహం చేసుకుందాం. వివాహం చేసుకుంటే అక్కడ ఏమున్నది? చెట్టు మీద ఉండేటువంటి పండు దగ్గరికి పోయి చిలుక పండును కొరుకు తినడం, ఉడతలు ఆ పండును కొరుకు తినడం, అదే రకంగా ఆ వడ్లపిట్ట చెట్టును కొట్టడం, అదే రూపకంగా ఇక్కడ స్త్రీ శరీరం నుంచి ఆ యొక్క ఆనందాన్ని తీసుకుంటున్నానని చెప్పేసి దొంగతనం చూశారు కదా. దొంగ ఏం చేస్తుంటాడు అని అంటే, తను దొంగతనం చేస్తూ తన ఆనవాళ్ళు అక్కడ పెడతాడనమాట. ఆ దొంగతనం చేస్తే ఏం చేస్తుంటాడు అని అంటే, మనము ఇదివరకు ఏ వస్తువునైతే చూస్తున్నామో అక్కడ దొంగ వచ్చి ఎత్తుకపోయిన తర్వాత ఆ వస్తువు లేదు. ఆ లేకపోజేయడమే ఆనవాళ్ళు వదిలిపెట్టడం. లేకపోజేయడమే వస్తువును. ఇప్పుడు మనము ఒక ఊరును, ఒకరి ఇల్లును మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండే, ఆ చెట్టును చూస్తే ఎంత దూరంకి వెళ్ళైనా సూటిగా వెళ్ళొచ్చు, కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు అనేటువంటి ధీమా. అనుకోకుండా రోడ్ల విస్తారంలో ఆ చెట్టు కొట్టేశారు. ఇప్పుడు మనం ఎవరింటికైతే వెళ్తున్నామో అటువంటి ఇల్లే అటువంటి రంగులతోటి ఇంకొక ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఎట్లా వెతుకుతుంటాం? అటువంటి పరిస్థితి. అందుకే ఈ యొక్క దాంపత్య జీవితంలో ఏమైతుంది అంటే, స్త్రీ శరీరం నుంచి ఆ రకంగా ఆనందాన్ని అందుకుంటున్నానని చెప్పేసి ప్రయత్నం చేయడం, మరియు ఈ యొక్క శుక్రకణాన్ని వదలడం, ఇది ఆనవాళ్ళు. ఆ రూపకంగా మరి స్త్రీకి ఏం ఉపయోగం, స్త్రీ జన్మకి ఏం ఉపయోగం అనేటువంటిది ఇక్కడ కేవలం చంటి పిల్లలలాగా సవరించడం మాత్రమే. అక్కడ అందు గురించి ఆ ఆనందం అది వదిలిపెట్టేసి ఆ రకంగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఎవరిని అనేదానికి భగవంతుడు ముందుకు వెళ్ళడానికే చెప్తున్నాడు. ఈ యొక్క పరాయి వాళ్ళ మీద ఆధారపడి ఉండేటువంటి జీవితాన్ని ఈ యొక్క బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసుల ద్వారా భిక్షాటన ఇది చూపించడం, ఇతరుల వస్తువుల మీద ఆధారపడి ఉండజేయడం. తీసుకునేవారు పేదవారు, ఇచ్చేవారు సంపన్నుల స్థితిలో ఉండేటువంటి వాడు భగవంతుడు. మనందరికి జీవాత్మలకు ఎవరికి ఎంత కావాలో అంత ఇస్తున్నాడు, ఎవరి కర్మఫలం ఎంత అనుభవించాలో ఆ రకంగా ఇస్తున్నాడు. ఇక తీసుకునేటువంటి వారు నాకు లభించింది, నేను ఇంత సంపన్నుని అని అనిపిస్తున్నాడు. కానీ ఒక్కొక్కసారి పెళ్ళైన మొదటి రాత్రే కరెంట్ షాక్తో భర్త చనిపోవడం, మరియు నా కుటుంబం, నాకు ఇంత మంచి భార్య ఉన్నది, అందమైన భార్య ఉన్నది, మంచి పిల్లలు ఉన్నారు అని అనుకునే లోపలే ఆ భార్యను జరిపేయడం, భర్తను జరిపేయడం,
నా పిల్లలు ఎంత అందంగా ఉన్నారు, బాగున్నారు, బుద్ధిగా ఉన్నారు, గుణవంతులు అన్నప్పుడు ఆ పిల్లలను తీసేయడం, ఇవన్నీ హఠాత్ పరిణామాలు భగవంతుడు చూపిస్తున్నాడు. ఏంటంటే ఒక ఆత్మ జ్యోతి వెలగడానికి ఇంకొక ఆత్మ అడ్డుపడుతున్నది కాబట్టి అడ్డుపడేదాన్నే తొలగిస్తున్నాడు. ఈ చావులు ఏవి అకారణంగా లేవు, ప్రతి ఒక్కదానికి కారణం ఉంది. చావు ఎందుకు వస్తుంది అంటే ఏ ఆత్మనైతే ఉద్ధరించబడాలో, ఏ ఆత్మకైతే అత్యంత ఉత్కృష్టమైన కర్మలు ఉన్నాయో ఆ ఆత్మకు అడ్డంగా ఎవరైతే ఉంటారో వారిని తొలగిస్తుంటారు. ఇది చావుల వెనుక ఉన్నటువంటి రహస్యం. ఇంకా మళ్ళీ ప్రకరణం వచ్చినప్పుడు దాంట్లోకి పోదాం. ఇవాళటి ప్రకరణం ఏంటంటే ఋగ్వేదము నువ్వు ఎవరు అనేటువంటి దానికి వెళ్ళే కంటే ముందు నేను ఎవరు అనేటువంటి ఈ ప్రకరణంలో ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 3వ మంత్రం 4వ మంత్రంలో వస్తున్నది. చూడండి, మీ దగ్గర వేదం ఉంటే ఇంకా మంత్రం ఇప్పుడే చూస్తే ఇంకా బాగా తొందరగా అర్థమవుతుంటది. నేనిచ్చిన అన్నము నువ్వు తింటున్నావు, నేనిచ్చిన గాలి పీల్చుకొని నువ్వు బ్రతుకుతున్నావు, నేనిచ్చినటువంటి భూమి, నేను నిర్మించినటువంటి భూమి మీద ఉంటున్నావు, నేనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉంటున్నావు, మళ్ళీ నన్ను నమ్మవు అని చెప్పేసి భగవంతుడు అంటున్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఆస్తి పంపకాల దగ్గర కొట్లాటలు వచ్చినప్పుడు తండ్రి కొడుకుల మధ్యలో గొడవలు అవుతుంటాయి కదా, అవో ఆ విధంగా నేను నువ్వు అనేటువంటిది ఇక్కడ చూపిస్తున్నాడు. ఓం ఆచార్య, ఋగ్వేదము 10వ మండలం 3వ మంత్రమా? 10వ మండలము 125వ సూక్తం. రెండో మంత్రంలో చూడండి, 3వ మంత్రంలో చూడండి. అహం దధామి ద్రవిణం హవిష్మతే. మొదటి వాక్యం, ఎవరైతే యజ్ఞం చేస్తుంటారో వారికి ద్రవిణం ఐశ్వర్యాన్ని ఇస్తుంటాను అని చెప్పేసి అంటున్నాడు. సుప్రావ్యే యజమానాయ సున్వతే. నా నుండి పొందినటువంటి ఆ యొక్క యజమానుడు అందరి ద్వారా కీర్తించబడుతుంటాడు, గొప్పగా ఎదుగుతుంటాడు. అహం రాష్ట్రీ సంగమని. అహం సోమం, ఈ రెండవ మంత్రం. అహం సోమం ఆహనసం బిభర్మ్యహం త్వష్టారం ఉతా పూషణం భగం. ఇక 4వ మంత్రం చూడండి మునిగారు. మయాసో అన్నం మత్తి. నా ద్వారా ఇచ్చినటువంటి అన్నం నువ్వు తింటున్నావు. యో విపశ్యతి. ఎవరైతే నేను ఇచ్చినటువంటి దృష్టితో చూస్తున్నారో. యహ ప్రాణితి. ఎవరైతే నేను ఇచ్చినటువంటి శ్వాసతో జీవం పోసుకుంటున్నారో, శ్వాస తీసుకుంటున్నారో. యా ఈం శృణోతి. ఎవరైతే నేను ఇచ్చినటువంటి వినికిడి శక్తితోటి వింటున్నారో. ఇది ఉక్తం. అమంతవో. ఇక ఇంత నా ద్వారా ఉపకారం పొంది నన్ను నేనంటే ఎవరో తెలియకుండా ఉంటున్నారో, నా మీద విశ్వాసం లేకుండా, నమ్మకము లేకుండా ఉంటున్నారు. మాంత క్షియంతి. నన్ను ఏమాత్రం నేను చూస్తున్నాను అనేటువంటి ధ్యాసే లేకుండా ఎవరి సుఖ దుఃఖాల్లో వారే ఉంటున్నారో. శృధి శ్రుత శ్రద్ధివం తే వదామి. నేను వారందరికీ చెప్తున్నాను, వినండి అని చెప్పేసి. శృధి వినండి, శృత విన్నదాన్ని, శ్రద్ధదీవం శ్రద్ధాపూర్వకంగా భక్తిపూర్వకంగా ఆచరించుకోండి. తే వదామి, అందుకే మీకు చెప్తున్నాను. అహమేవా స్వయం ఇదం వదామి. నేనే స్వయంగా, నేను భగవంతుడనే స్వయంగా చెప్తున్నాను. జుష్టం. ఎవరైతే యజ్ఞం చేస్తుంటారో, సమర్పితం చేస్తుంటారో. దేవేభి. దేవతలకు, ఏ దేవతకు ఏ పదార్థం ఇష్టం అనేటువంటిది ఆ రూపకంగా అగ్నిహోత్రం చేస్తుంటారో. ఉత. ఇంకా అంతేగాక మానుషేభి. ఎవరైతే మననశీలురై ఉంటుంటారో అటువంటి వారికి. యం కామయే. ఎవరైతే నాకు ఇది కావాలని చెప్పేసి ఆశిస్తుంటారో అటువంటి వారికి. తం తం ఉగ్రం కృణోమి. అటువంటి వారిని నేను చాలా ఉన్నతం చేస్తుంటాను, వాళ్ళను తీవ్రం చేస్తుంటాను.
తం బ్రహ్మాణం తం ఋషిం, అటువంటి ఎవరైతే అడుక్కునే ప్రవృత్తి ఉంటుంటారో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి ఉంటుంటారో వారి లోపల ఈ వైరాగ్యం అనేది తీసుకొచ్చి ఇంకా ఆత్మస్థితికి తీసుకొచ్చి బ్రహ్మాణం, ఆత్మస్థితికి తీసుకురావడం అంటే సాధనలో కూర్చుండబెట్టడం, ధ్యానం చేయించడం. తం ఋషిం, ఆ సాధన ద్వారా సమాధి స్థితికి తీసుకెళ్లి ఋషిని కావింపజేయడం. తం సుమేధాం, అటువంటి వారిని మంచి మేధావంతులుగా చేసి వారిని జీవనముక్తి కావింపజేయడం. ఇది అంటే నీది ఏమున్నది, ఇది ఏదైతే ఉన్నదో వస్తు రూపం అంతా నాదే, నేనిచ్చినటువంటి కృప, నేనిచ్చినటువంటి జీవితం, నేనిచ్చినటువంటిది ఇదంతా తీసుకొని నువ్వు పొందుతున్నావు అనేటువంటిది నేను ఎవరిని అనేటువంటి ఆత్మకు భగవంతుడు ఈ రకంగా చూపిస్తున్నాడు. ఇదే రహస్యం. భగవంతుడు ఈ వేదం ద్వారా జీవాత్మలకు ఏ రకంగా అయితే చెప్తున్నాడో, మన పిండ వ్యవస్థలో తండ్రి కొడుకుకు నా ఇంట్లోనే ఉంటున్నావు కదా, కోపమ సంవత్సరం అంటాడు, వెళ్ళిపో నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో అంటాడు. ఆ రకంగా అందుగురించి ఇదంతా ఈ జీవాత్మ 84 లక్షల జీవరాశుల యొక్క ఏ జన్మలో ఉన్నను పరమాత్మ మీద ఆధారపడి ఉండాల్సిందే, ప్రకృతి మీద ఉన్నటువంటి ఆహార పదార్థాలే ఉపభోగించాల్సిందే. ఇక అభద్రతా భావంతో నేను ఇల్లు విడిచిపెడితే ఏమో అవుతాను, ఇంకేదో అవుతుంది అనేటువంటిది, ఇదంతా అజ్ఞానం. మనం ఊరికి పోయి వచ్చినట్టుగానే, మనం ఒక శిబిరానికి పోయి వచ్చినట్టుగానే, ఒక దేశానికి వెళ్ళి వచ్చినట్టుగానే, ఆశ్రమంలో ఉండొచ్చు రావచ్చు, ఈ రకంగా ముందుకు పోయేటువంటిది. ఇక భగవంతుడు విషయంలోకి వస్తే, నువ్వు ఎవరు, నేను లేకుంటేనే నువ్వు లేవు అనేటువంటి ఈ రహస్యాన్ని తీసుకెళ్తున్నప్పుడు, చూపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి ఈ యొక్క దేహం పుట్టేవారు నా నుంచే పుడుతున్నారు అనేటువంటిది బుద్ధిమంతులకు సూచన ఏమిస్తున్నాడు అంటే, మన పిండ శరీరంలో తండ్రి శరీరం నుంచే పుట్టింపజేస్తున్నట్టుగా కనిపింపజేయడం. మళ్ళీ చనిపోయేవారు నా దగ్గరికే వస్తున్నారు. చనిపోయేవారు ఎక్కడికి వస్తున్నారు అని అంటే, అభద్రతా భావంతో అందని తెలిసి తెలియని జ్ఞానంతో పరాయి వారిగా ఉన్నప్పుడు దూరంగా ఉండేటువంటి వారికి, ఇంటికి వచ్చిన వారికి ఇచ్చినటువంటి వస్తువు తీసుకొని పోయేటట్టుగా ఈ చనిపోయిన వారు భగవంతుని యొక్క వ్యవస్థలోకి వస్తుంటారు. ఎవరైతే ఈ యొక్క సాధన చేసి సమాధి స్థితిలో జ్ఞానోదయం పొంది అంతా పరమాత్మమయమే ఉంది, పరమాత్మలోనే మనం ఉన్నాము, పరమాత్మనే మనలో ఉన్నాడు అనేటువంటి వారేమో ఆత్మీయతగా చొచ్చుకొని వస్తుంటారు. ఇది మోక్షావస్థ. అపరిచితులు పరాయి వాళ్ళేమో మన ఇంటి దగ్గరికి, గడప దగ్గరికి, మన దగ్గరికి వచ్చి వాళ్ళ అవసరాలను తీసుకొని పోయేటువంటి స్థితి ఏమో మృత్యు దశ. ఇక భగవంతుణ్ణి అంత సర్వస్వం అతడే ఉన్నాడు, అతడే చేస్తున్నాడు, అంత పరమాత్మకే సమర్పితం చేసినటువంటి వారి దశ ఆత్మీయ దశగా పరమాత్మలోకి చొచ్చుకొని వస్తున్నారు. ఇంటిలోకి వస్తున్నటువంటి వారు, ఇంట్లోకి వచ్చేవారు, ఇంటి వద్దకు వచ్చేవారు తేడా లేరా? కనపడుతుందా? లోపలికి వచ్చేవాళ్ళు స్వతంత్రత ఉన్న వాళ్ళు వస్తారు. ఇంటి దగ్గరికి వచ్చేవారు పరాయి భావంతో, ఇంకా నేను నా స్వార్థం, నేను ఈ వస్తువు తీసుకుపోవాలి, ఆ వస్తువు తీసుకుపోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేటువంటి తన స్వార్థపూరితం ఉద్దేశం గురించి వస్తున్నారు పరాయి వాళ్ళు. అదే ఆ రహస్యాలను పక్కింటి వాళ్ళని బలిపించి కొంచెం ఉప్పు ఉంటేస్తారా, కొంచెం పప్పు ఉంటేస్తారా, ఇంకా కారం ఉంటేస్తారా అని అడిగేటువంటిది. అది వాళ్ళ స్వార్థంతో వస్తున్నారు. అదే మన ఇంటి వాళ్ళు అయితే ఇంట్లోకి తెచ్చుకొని వస్తుంటారు కదా. మోక్షానికి వచ్చేటువంటి వారు తీసుకుని వెళ్ళిపోతాం. ఆ పరాయి భావం ఉన్నటువంటి వాళ్ళు, స్వార్థ భావం ఉన్నటువంటి వాళ్ళేమో వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి ఇవ్వగానే వారు వెళ్ళిపోతుంటారు. ఇది మృత్యు దశ. విశ్వమ్మ గారు పట్టుకుంటున్నారా? ప్రభాకర్ గారు వీళ్ళు నిహిత స్వార్థంతో, బాలాజీ గారు మా కెమెరా బంద్ చేయదు, ఈ యొక్క నిహిత స్వార్థంతో ఉన్నటువంటి వాళ్ళు, చనిపోయే వాళ్ళు, వారి ప్రారంధానుసారంగా వారికి పునర్జన్మను తీసుకొని వారు వెళ్ళిపోతుంటారు. అదే మోక్షం గురించి వచ్చినటువంటి వారు భగవంతుని యొక్క
స్వర్గధామం దగ్గర ఆగేటువంటిది లేదు. భగవంతుని లోపల మన ఇంటిలోకి, మన నాన్న దగ్గరికి, నాన్న ఒళ్ళలోకి వచ్చినట్టుగా మన సొంత ఇంట్లోకి ఎట్లయితే వస్తుంటామో ఆ రూపకంగా స్వర్గానికి వెళ్ళేటువంటి దశ ఉంటుంటది. శ్యామలయ్య గారు పట్టుకోలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు నువ్వు ఎవరు అనేదానికి. నేను ఎవరు అన్నదేమో కేవలం ఇప్పుడిప్పుడు కళ్ళు తెరుస్తున్నట్టు కొంచెం చెప్పగలుగుతున్నారు, కానీ నువ్వు ఎవరు అనేటువంటిది చెప్పలేకపోతున్నారు. ఇది మనం చెప్పగలగాలి. ఎప్పుడైతే మనకు ఈ విరక్తి, ఈ వివాహం అనేటువంటిది, ఈ యొక్క స్త్రీ పురుషుల సంపర్కం అనేటువంటిది, ఇక ఆ తర్వాత సంతానం అనేటువంటిది, సంతానం పెట్టేటువంటి అవస్థలు అనేటువంటిది, శారీరక రోగాలతోటి, ఇదంతా దేహంను చూపిస్తున్నాడు. ఈ దేహం అనేటువంటిది, ఈ యొక్క అమ్మగారు జయమ్మ గారు అనారోగ్యం వస్తే ఎవరి దగ్గరికి పోతారు? డాక్టర్ దగ్గర హాజరు. డాక్టర్ ఎవరు? పరాయి వాడే కదా. అవునా సరే. మన ఆరోగ్యము పరాయి వాళ్ళ చేతిలోనే ఉంది, అనారోగ్యము పరాయి వాళ్ళ చేతిలో ఉంది, మన స్వార్థము పరాయి వాళ్ళ చేతిలో ఉంది, అంతా పరాయి వాళ్ళ చేతిలో ఉంది. మనం ప్రేమ పొందాలంటే ఎక్కడ పొందుతాం? చెట్ల నుండి పొందుతామా? మనుషుల నుంచి పొందుతామా? అంటే పరాయి వాళ్ళే. పెంపుడు జంతువు కావచ్చు, కూతురు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకొకరు కావాలి. పరాయి వాళ్ళ మీదనే. మనకు మాట్లాడడం వస్తున్నది అంటే ఇంకొకరు కావాలి వినడానికి. మనం వినగలుగుతున్నాము అంటే మాట్లాడడానికి ఇంకొకరు ఉండాలి. ఈ 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, వీటి యొక్క ఉద్దేశమే ఆ రకంగా. అందు గురించి ఈ యొక్క విరక్త స్థితిని ఈ యొక్క తీసుకొస్తున్నటువంటిది ఏంటంటే, ఆలోచించేటువంటి వారికి చిలుక కొట్టినటువంటి పండును ఇష్టపడడం, చిలుక తినడం, శిశువు తల్లి ఎద మీద పాలు తాగడం, మరియు ఆ యొక్క దాంపత్య జీవితంలో పురుష శరీరం స్త్రీ శరీరంతో ఆకర్షించడం, ఇవన్నీ పరాయి మీద ఆధారపడి ఉండడం. మనం సుఖం పొందాలన్నా ఇంకొకరి మీదనే, మనం దుఃఖం పొందాలన్నా శత్రువు కావాల్సిందే మనకు. లేదు వ్యక్తి అక్కర్లేదు అంటే పోట్రాయి కావాల్సిందా లేదా? జయమ్మ గారు మాట్లాడారేంటిది? ముళ్ళు కావాల్సిందే లేదా? సీసపెక్కు కావాల్సిందా లేదా? ఇంకొకరు కావాల్సిందే కదా. అందు గురించి ఇది పరాధీనత జీవితం. మనం చుట్టపు చూపుగా వచ్చినటువంటి వారు. అందుకే దయానంద సరస్వతి అంటున్నాడు ఏంటంటే, హే ప్రభు తూనే మేరే సంగు ఖూబ్ ఖేల్ ఖేలా అబ్దో మై చలా తూ హీ తేరా. నీ మన చుట్టాలింటికి వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అంటాం కదా, వచ్చేటప్పుడేమో ఆత్మీయతంగా వస్తుంటాం, పోయేటప్పుడు కొద్ది గొడవ గిట్ల అయితే, అయ్యా నీ ఇల్లు నీ సంసారం నువ్వు ముందు, నేను వెళ్ళిపోతాను. అర్థమవుతుందా లేదా? ఆచార్య గెలవాలన్నా ఓడాలన్నా ప్రత్యర్థి ఉండాలి కదా ఒకతను ముందు. సరిగా అంతే. అది తర్వాత మొన్నటి దశాంగలం గురించి వివరించండి ఆచార్య. నేను దాని గురించి నిన్న ఫోన్ చేస్తే మీరు లేపుతలేరు. నేను క్లాస్ లో మళ్ళీ తర్వాత నేను దుర్బాధ చేసిన ఆచార్య 2 సార్లు. మరి మీరు కూడా వ్యస్తంగా ఉన్నట్టున్నారు. అప్పుడు యజ్ఞంలో ఉన్నాను. అదే అనుకున్నా ఆచార్య. గ్రూప్ లో పెట్టాను, చూసారా? దశాంగలం గురించి పెట్టాను, చూసాను. ఉల్లి పొరల్లాగా పొరలుగా ఉండేటువంటి సూక్ష్మభూతాలు, స్థూల భూతాలలో ఉల్లి యొక్క రసం, ఉల్లి తత్వం ఏ రకమైతే అల్లుకొని ఉందో అణువణువులో ఆ రకంగా ఇమిడి ఉన్నాడు. పొరలుగా అంచెలంచెలుగా ఈ 5 సూక్ష్మభూతాలు, 5 స్థూల భూతాలు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇవి మళ్ళీ చూడండి, మళ్ళీ ప్రశ్నించండి. ఇవాళ ఆ ప్రసంగం కాదు కాబట్టి మన ప్రసంగంలోకి వెళ్దాం. నేను ఎవరిని, నువ్వు ఎవరు? ఏదైనా కూడా నువ్వు నా మీద ఆధారపడి ఉన్నావు, నేను లేకపోతే నువ్వు లేవు అనేటువంటిది భగవంతుని తరపున. ఆ భగవంతుని తరపున ఏ రహస్యం అయితే ఉందో అదే తల్లిదండ్రుల తరపున. తండ్రి అంటున్నాడు, నేను లేకపోతే నువ్వెక్కడున్నావురా అనేటువంటి. తల్లి ఏమంటుంది, నేను పుట్టించకపోతే నువ్వెట్లా పుట్టావురా అని ఆవిడ అంటుంది. ఈ రకంగా మేముంటేనే నువ్వు ఉన్నావు.
ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంత చిన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే తల్లి ఇప్పుడు గురువు ఉంటేనే శిష్యుడు ఉన్నాడు. అంతే. ఇప్పుడు గురువు యొక్క గురుత్వాన్ని గుర్తించడం ఏ రకంగా అంటే భగవంతుడు పతంజలి మహర్షి గుర్తించి చెప్తున్నాడు మనకు సూత్రం. సా పూర్వేషామపి గురువు కాలేన అనవచ్ఛేదాత్. అతడు పూర్వ గురువులకు పూర్వ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, రాబోయే సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరికీ గురువు. అతడు కాలంతో నశించేవాడు కాదు, ఎప్పటికీ విద్యమానమై ఉండేటువంటి వాడు. అందు గురించి ఆ యొక్క భగవంతుడు మనకు నేర్పుతున్నటువంటి గుణపాఠం. బాలరాజు గారు వింటున్నారా లేదా? వారు వింటలేనట్టున్నారు. జయమ్మ గారు చూడండి, మనము కూర్చోండి మనస్సును ఏకాగ్రం చేయండి అంటున్నాడు. మనమేం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం. భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఎవరినైనా ఏకాగ్రం చేయాలంటే గొడవల దగ్గరికి తీసుకెళ్ళి అనిపిస్తున్నాడు. కొద్దిగా శాంతంగా ఉండు అంటే ఉండరన్నట్టుగా. కొద్దిగా ఉండు, నువ్వు మాట్లాడు, మేము మాట్లాడుతున్నాం కదంటే ఎంత తల దూర్చుకుంటూ వస్తుంటారనమాట. అప్పుడు వారిని మొహం చూడని తిట్లు తిట్టించి, ఇక ఆ మాటలతోటి కూడా ఒప్పుకోకపోతే తలలు పగిలేలా కొట్టించి, అంగభంగం అయ్యేలాగా కొట్టించిన తర్వాత అప్పుడు వాళ్ళు శాంతిస్తారనమాట. ఇక మొహం మార్చుకొని ఇక ఎవరితోటి మాట్లాడరు. కొంతమంది అయితే ఇక ఆ ఇంట్లోంచి బయటకు రారు, కనబడకుండా ఉంటుంటారు. అగో అది ఏకాంతం, భగవంతుడు జయించేది. ముందు చెప్తున్నాడు, చెప్పినప్పుడు వింటావా వినవా? విజయదుర్గమ్మ గారు చెప్పినప్పుడు వింటావా వినవా? వినకపోతే ఈ రకంగా నా వరకు రాని ఒక పరిస్థితి. నువ్వు నీ స్థితిలోనే ఉండు, నీకు ఈ గురువులు చెప్పేది విను. నా దగ్గరికి వస్తే ఇంత దారుణంగా ఉంటది. బాలాజీ గారు వింటున్నారా? శ్యామలయ్య గారు ప్రతిదీ ఈ రకంగా వాళ్ళను మాట అంటే పడనలను మొహం చూడని తిట్లు తిట్టించి, పుష్పమ్మ గారు మొహం చూడని తిట్లు తిట్టించి వాళ్ళని మౌనంగా కూర్చుండబెడతాడు. ఇక ఎవరైతే మాటలతో అంటే జో బాతోं से नाम है उनको लातों से समझा देते हैं. ఇక వాళ్ళను కొట్టుకునేలాగా, తలలు పగిలేలాగా, రక్తటేరులు కారేలాగా అప్పుడు వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. మనం వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళ ముందటి పోతే మొహం అటు తిప్పుకుంటారు, మనం అటు పోతే వాళ్ళు ఇటు తిప్పుకుంటారు. అగో అది ఏకాంతం. మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ. ఇక అది ఏమన్నా కానీ చెప్తున్నా, భగవంతుడు అట్లా చేయిస్తుంటాడు అన్నట్టుగా. అందు గురించి హిందీలో సామెత ఏముందంటే, సమజ్దారుకు ఇషారా కాఫీ, బుద్ధిమంతునికి ఒక సంకేతమే పర్యాప్తం. ఇక సంకేతాలతోటి వినటువంటి వాళ్లకు మొండిగా గట్టిగా చెప్తాడన్నమాట. అందు గురించి ఆ గట్టిగా చెప్పేటువంటిదే ఈ మృత్యు, ఈ యొక్క వియోగం. కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లేదంటే భర్త వెళ్ళిపోవడం, భార్య వెళ్ళిపోవడం, లేదంటే ఇల్లు కాలిపోవడం, లేదంటే అది వ్యాపారంలో నష్టం రావడం, లేదంటే ఉద్యోగం నుండి సస్పెండ్ చేయబడడం, ఇవన్నీ ఇటువంటివి చూపిస్తాడు అన్నట్టుగా. ఎటు పెట్టి వీటన్నింటి వెనక ఉద్దేశం ఏంటంటే మనల్ని మేలు కొలపడమే. ఈ దోమలు గరుస్తున్నాయని చెప్తున్నారు ఇవాళ శ్యామలయ్య గారు. దోమలు ఎందుకు గరుస్తున్నాయి అంటే, దోమలు ఏమంటున్నాయంటే, అంత అధమర్చి నిద్రపోతున్నావు ఎందుకు, జాగ్తే రహో అంటే మేలుకొలుపుగా పడుకో. గుర్ఖా అంటుంటాడు కదా, జాగ్తే రహో అని చెప్పి దర్వాజా దగ్గర కట్టెతో కొట్టుకుంటూ చెప్పుకుంటూ పోతుంటాడు కదా వారపకంగా. ఆ దోమలు మేలుకొలుపుతున్నాయి, మనం అధమర్చి నిద్రపోతున్నాం. అదే కారణం. అందుకని నేను ఎవరిని అనే దాంట్లో మన జీవితం అది భగవంతుడు చూపించిందే కాకుండా, ఇప్పుడు వస్త్రాలకైనా ఇంకొకరి మీద ఆధారపడాల్సిందే, పాత్రలకైనా, చెప్పులకైనా, నూనెకైనా, యజ్ఞం సామాన్లకైనా, లేదంటే భోజన సామాగ్రికైనా ఇతరుల మీద ఆధారపడజేయడం కనబడుతుందా వరలక్ష్మమ్మ గారు? అవునా ఆచార్య, కనబడుతుంది. మన జీవితం ఇతరుల పైన ఆధారపడడం. సువర్చలమ్మ గారు వింటున్నారా? ఎవరిని వారిని మేలుకొల్పుతున్నాడు. ఇంకే ఏమంటున్నాడంటే, సుపరిచితుల దగ్గరనేమో
చేయడం. అదే అపరిచితుల దగ్గరికి వెళ్ళినటువంటి వస్తువులనైతే తగిన మూల్యం చెల్లించాలి ఎవరైనా సరే. ఆ తగిన మూల్యం చెల్లించేటువంటిదే ఈ దుకాణము, ఈ సంత, అంగడి, వ్యాపారం ఏదైనా సరే. అక్కడికి ఎవ్వరు వెళ్ళినా సరే తగిన మూల్యం చెల్లించాల్సిందే. చెల్లిస్తున్నారా, ఎత్తుకొస్తున్నారా? తయారు చేస్తారు కదా, అధికారం ఉంటుంది కదా, అందుకని మూల్యం ఇచ్చి తీసుకోవాలి. ఆచార్య. ఇది భగవంతుడు చూపించేది కర్మఫల సిద్ధాంతం. తగిన మూల్యం అది చెల్లించడం, తగిన మూల్యం చెల్లించడం యొక్క ఉద్దేశం ఏంటంటే మనము సోమరిపోతుల్లాగా ఉండకూడదు, శారీరక శ్రమ చెయ్యాలి అనేటువంటిదే. మన నిత్యావసరాలను కుల వృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గర పెట్టి వాళ్ళ దగ్గరకు మనల్ని పంపించి తగిన మూల్యం చెల్లించి తెచ్చుకోజేయడం. పట్టుకుంటున్నారా లేరా? అందుకని తగిన మూల్యం చెల్లింపజేయడమే ఈ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరికి వారు మేలుకొలుపుగా తగిన మూల్యం చెల్లిస్తే వారి మూల్యం ఎందుకు చెల్లించాలి, ఆ దాని మీద ఎందుకు ఆధారపడి ఉండాలన్న దానికే సమాధానం చెప్తున్నాడు పతంజలి మహర్షి. కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి. మళ్ళీ దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోహ. ఇక ఇప్పుడు జీవాత్మ స్థితి. తయోహ పిప్పలం స్వాదువత్య. ఇక పరమాత్మ స్థితి. నా అశ్నన్యు అభిచాకశీతి. నువ్వు భోగవాదంతో సుఖ దుఃఖాలను అనుభవించాలి అంటే నువ్వు అనుభవిస్తున్నన్ని రోజులు, అనుభవిస్తున్నన్ని జన్మలలో నువ్వు దుఃఖమే దుఃఖము, చావును పొందాల్సిందే, పునర్జన్మను పొందాల్సిందే. ఇక నా వలే నా అశ్నన్య, ఇక దేవుని రూపంలో ఉండేటువంటి పక్షి రూపంలో చెప్తున్నాడు ఏంటంటే నువ్వు సాక్షిభూతంగా ఉన్నట్టయితే, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నట్టయితే, పరిస్థితికి నువ్వు దూరంగా ఉన్నట్టయితే, దేంట్లో తలదూర్చనట్లయితే నువ్వు సుఖాన్ని పొందుతుంటావు, ధన్యమైపోతుంటావు, జీవన్ముక్తిని పొందుతుంటావు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఆచార్జీ, అమ్మా మూల్యం చెల్లించడంలో ఆధ్యాత్మిక రహస్యం మళ్ళీ ఒకసారి చెప్పరా? మూల్యం చెల్లించడం వెనుక ఏంటంటే సోమరితనంగా బద్ధంగా ఉండకూడదు, పురుషార్థ పరులై ఉండాలి. ఎప్పటికీ ఏదో ఒకటి చేయాలి, ఉద్యోగం చేయాలి. ఉద్యోగం అంటే పురుషార్థం చేయాలి, ఏదో ఒక రకంగా సార్థకమైనటువంటిది. మూల్యం చెల్లించే దాంట్లో దాని వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకొకరి కోసం నువ్వు చేసినా చేయకపోయినా నీ కోసం నువ్వు చేసుకో. ఇప్పుడు నీళ్లు తాగాలంటే నీళ్లు మన దగ్గరికి రావాలా, మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అన్నం తినాలంటే అన్నం మన దగ్గరికి రావాలా, మనం అన్నం దగ్గరికి వెళ్ళాలా? ఇదొకటి చూసాను. ఇంకొకటి ఉన్నది, అష్టచక్ర నవద్వార. ఈ నవద్వారాల నుండి వచ్చేటువంటి వికారాలను వదలకూడదా? వదలకపోతే ఏమైతుంది? వదలకపోతే మనం పోతాం, రోగాలు వస్తాయి. అది అందుకని ఈ యొక్క నవరంధ్రాల నుండి వచ్చేటువంటి వికారాలను ఎంత తొందరగా విసర్జిస్తే అంత తొందరగా మనం తేలిగ్గా అవుతుంటాం. అందు గురించి ఈ యొక్క జీవితాన్ని ముందుకు నడిపింపజేస్తున్నటువంటిది అది. ఈ యొక్క అమ్మగారు అడిగినటువంటిది ఈ యొక్క తగిన మూల్యము అని అంటే ప్రతిదానికి మనము దాన్ని సుఖం పొందాలంటే, చెప్పులు వేసుకునే సుఖం పొందాలన్నా, బట్టలు వేసుకునే సుఖం పొందాలన్నా, కళ్ళద్దాలు పెట్టుకునే సుఖం పొందాలన్నా, చెవుల మిషన్ పెట్టుకునే సుఖం పొందాలన్నా, లేదంటే నడవరానప్పుడు హ్యాంగర్ పట్టుకోవాలన్నా కూడా దానికి తగినటువంటి మూల్యం చెల్లిస్తేనే కదా. మూల్యం చెల్లించాలంటే మనం పురుషార్థం చేయాలి, ఉద్యోగము వ్యాపారము ఏదో ఒకటి చేయాల్సిందే, చేసి డబ్బు సంపాదించి తీసుకోవాల్సిందే. అందుకని ఈ తగిన మూల్యం దగ్గర ప్రతి ఒక్కరిని పురుషార్థ పరులను చేయడం. ఏ పని లేకపోయినా కూలి పైన చేసి బతకాలి కదా. అదే మరి, అంతే కదా. నువ్వు కూలి చేస్తావా లేదంటే ఇంకేమైనా చేస్తావా అది నీ ఇష్టం. నీకు నీళ్లు తాగాలంటే గిలాస కావాలి కదా, నువ్వు బయటకు వెళ్ళాలంటే నీకు బట్టలు కావాలి కదా, నువ్వు దూరం నడవాలంటే నీకు కాళ్ళకి చెప్పులు కావాలి కదా, నువ్వు మంచిగా కనబడాలంటే నువ్వు కటింగ్ చేసుకోవాలి కదా, ఇక నున్నగా కనబడాలంటే నెత్తికి నూనె పెట్టుకోవాలి కదా.
వర్షంలో పోవాలంటే గొడుగు కావాలి కదా. అన్నీ ఇంకా నీకు తినడానికి చెయ్యి వేలు బాగుండాలంటే గోల్డ్ కట్ చేయాలి కదా, బ్లేడ్ ఒకటి కావాలి కదా, బ్లేడ్ కానీ ఏదో ఒకటి కావాలి కదా తీయడానికి. తల్లిదండ్రులు చచ్చిపోయినరు, చెల్లెండ్లు చచ్చిపోయిన అంటే మనిషిని మేల్కొల్పడమే అవుతుంది. ఎవరు చచ్చిపోయినా అంతే అంతే మేల్కొల్పడం వల్లనే భగవంతుడు తల్లి చచ్చిపోతే మా అమ్మ ఉంటే ఇట్లా ఉంటుండే, మా నాయన ఉంటే ఇట్లా ఉంటుండే, మేము ఇంట్లో సుఖంగా ఉంటుంటిమి అనుకుంటాం. మీరు చెప్పేదాని వెనక ఏంటంటే తల్లిదండ్రుల యొక్క గొప్పదనాన్ని గుర్తింపజేయడం. ఉన్నప్పుడు లెక్క చేయలేదు, పోయిన తర్వాత అయ్యోపాయ అని చెప్పేసి ఆకమగం వేయడం. చేజారిపోయిన తర్వాత అయ్యోపోయింది. అమ్మగారు దుర్గాదేవి అమ్మగారు ఇప్పుడు అడిగిన ప్రశ్న మూల్యాంకనం అంటే ఎంత వస్తుంది, ఏదన్నా మూల్యాంకనంలో వస్తాయి. అందుకని ఈ యొక్క మీరు నేను ఎవరిని నువ్వు ఎవరు అనేది చెప్పలేకపోతున్నారు కదా. ఈ యజుర్వేదము 32వ అధ్యాయం మొదటి మంత్రం చూడండి. తదేవాగ్నిస్తదాదిత్యస్తద్వాయు తదు చంద్రమా తదేవ శుక్రం తదు బ్రహ్మ స ఆపః స ప్రజాపతి. ఈ యొక్క వెలిగే సూర్యుడు ఆ దేవుడే. మనకు చూడడానికి కళ్ళున్నా కూడా వెలుతురు లేకపోతే మనం ఏమీ చూడలేము. ఈ యొక్క మెరిసే చంద్రుడు ఆ దేవుడే, ఈ యొక్క పారే నీరు ఆ దేవుడే, మంట అగ్ని ఆ దేవుడే, ఈ యొక్క వీచే గాలి ఆ దేవుడే. అన్ని రూపాలలో భగవంతుడు ఈ రకంగా ఉన్నాడని చెప్పేసి ఇక మూత తీసేటువంటి చూసారా, మర్చిపోయారా, పట్టుకున్నారా? పొయ్యి మీద పొంగుతుంటే మూత తీసి చూస్తుంటారు కదా. హిరణ్మయేన పాత్రేన హిరణ్మయేన పాత్రేన యజుర్వేదం 40వ అధ్యాయంలో చూడండి చివరి. హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం, సత్యస్య అపిహితం, సత్యం పైన కప్పబడి ఉన్నటువంటి మూత. హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం యో అసౌ ఆదిత్య, ఆదిత్య స్వరూపుడుగా ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుని. యో అసౌ ఆదిత్య సో అసౌహం, ఆ ఆదిత్యునిగా మెరుస్తున్నది నేనే అని చెప్పేసి ఉదయించేటప్పుడు అరుణోదయంగా ఉన్నప్పుడు ఆ ఉషా కిరణాల్లోంచి ఆ ఎర్రని మూతని తీసి తెల్లని సూర్యకిరణాలను ప్రసరింపజేసుకుంటూ సూర్యుని యొక్క ప్రతిబింబం రావడం అంటే మూత తీసి చూపించడం. పట్టుకుంటున్నారా లేదా? అదే సత్యం ఉంది, అది తీస్తేనే కనపడుతుంది అనేది, కలిగిస్తే కనపడుతుంది. ఇప్పుడు వీటన్నిటి వెనుక ఇప్పుడు ఇంకొక ఘటన. భర్తృహరి గారు ఒక మహారాజు. ఆయన రాజు నుంచి యోగి ఎట్లా తయారైందంటే ఆయన మంచిగా రాజ్య పరిపాలన చేస్తుండేవాడు. అతనికి 2-3 భార్యలు ఉండేవారు. అయితే ఆ రాజ్యంలో పేదరికంగా ఉన్నటువంటి వారికి ఏదైనా దొరికితే ఇది రాజు దగ్గరికి తీసుకెళ్తే మనమే తింటే ఈ పూటకే అవుతుంది, అదే రాజుగారి దగ్గరికి తీసుకుపోతే 4 పూటలకు సరిపడేటువంటి ధాన్యం ఇస్తాడనేటువంటి ఆశతోటి వాళ్ళు ఉంటారన్నమాట. అయితే ఒక వేటగాడు వేటకు వెళితే అతనికి ఎంత తిరిగినా కూడా పశువులు దొరకట్లేదు. అయితే ఏం చేయాలని చెప్పేసి అలసిపోయి ఒక చెట్టు కింద ఇట్లా కూర్చుంది. ఇట్లా పైకి చూస్తే అక్కడ ఒక పండు కనబడేది. ఆ పండును చూసేసరికి ఇటువంటిది ఎప్పుడు కనబడలేదు. తెంపేసరికి ఈ పండు మంచి వాసన వస్తున్నది, బాగున్నది, కానీ తింటే నా కడుపుకి సరిపోతుంది, నా భార్య అక్కడ ఆకలితో ఉంటుంది. అదే ఇది నేను రాజుకి ఇచ్చాను అనుకుంటే ఆయన నాకు ఒక 4-5 రోజులు, వారం రోజులకు సరిపడేంత ద్రవ్యం ఇస్తాడని చెప్పేసి రాజు దగ్గరికి తీసుకుపోయి ఇచ్చాడు. రాజు దగ్గరికి తీసుకుపోయి ఇస్తే రాజు ఆ పండును ఇది నేను తింటే నాది ఎవరికి తెలియదు, మరి నాకు ప్రియమైనటువంటి భార్య ఉన్నది కదా, చిన్న భార్యకు, ఆ భార్యకి ఇస్తాడు. ఆ భార్య ఏం చేస్తుంటది, ఆ భార్య పండు కోసి నాకు సగం తినమని ఇస్తుంటది అని చెప్పేసి రాజు ఎదురు చూస్తుంటాడు ఇటువైపు. అటు ఆ భార్య ఏం చేస్తుంటది, ఆవిడకు మంగళాయనకు అంటే ప్రేమ, ఆ మంగళాయనకి ఇస్తుంటాడు ఆ పండు తీసుకుపోయి. ఆ మంగళాయన ఏం చేస్తుంటాడు అని అంటే ఆయనకు ఆ మంగళాయన వీళ్ళింట్లో బట్టలకి చాకలామికి ఇస్తుంటాడు. ఆ చాకలాయన ఆయన తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అది ఏమంటారు, అది మంత్రికి ఇస్తుంటారు. మంత్రి తీసుకుపోయి రాజపురోహితునికి ఇస్తుంటారు. రాజపురోహితుడు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి ఇస్తే ఆమె ఇంకొకరికి ఇస్తుంటది. అట్లా తిరిగి
15 రోజులకు మళ్ళీ ఆ పండు ఆ వ్యాధుని భార్య ద్వారా మళ్ళీ రాజు దగ్గరికి వస్తుంది. అర్థమైందా? ఆ పండును చూసిన తర్వాత అతనికి సందేహం కలుగుతుంది. ఈ పండు గురించి ఎంతో తినాలనే ఆశ ఉండే ఈ పండు గురించి మర్చిపోయిండు రాజు. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ తన చేతికే వచ్చింది. దీని వెనుక ఏమిటి రహస్యం అని చెప్పేసి రాజపురోహితుడితో విచారిస్తే, స్వామి ఇక నన్ను అడగకండి, ఈ పునాదులు కదిలిపోతాయి. ఇక్కడ ఏంటంటే మనం ఎవరినైతే ప్రేమగా చూసుకుంటున్నామో వాళ్ళకు ప్రేమగా మనం ఉండాలని లేదు కదా. వాళ్ళకు ప్రేమగా అయినటువంటి వారికి ఆ వస్తువు ఇచ్చుకుంటున్న పోయారు. అందు గురించి అది వాళ్ళు ప్రేమించే వారికి ఆ వస్తువు పోయింది. అది రహస్య గూఢాచారులను పెట్టి ఈ రహస్యం అంతా బయటకు తెచ్చుకున్న తర్వాత రాజు చూసి ఇక రాణి మీద రాజ్యం మీద విరక్తి పొంది, నేను ఇంత ప్రేమగా చూశాను ఈవిడను, ఈమె స్వర్గం అనుకున్నాను, ఎంత ప్రేమగా చూసుకున్నాను, ఈవిడ ఇంకొకరిని ప్రేమిస్తుందా అనేటువంటి రహస్యం అది తెలిసిన తర్వాత ఇక రాజ్యం వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నాడు అన్నట్టుగా. ఆ రకంగా ఈ యొక్క గిరియాశ్రమం ధర్మంలో చాలా వస్తుంటాయి కాబట్టి, కానీ ఇక చెప్పాలంటే భయం వేస్తుంది అన్నట్టుగా. మళ్ళీ మీరేమైనా చేసుకుంటే నీ పాఠానికి వస్తే మేము ఇట్లా తయారవుతున్నాం అని చెప్పేసి అంటారని చెప్పేసి చెప్పకపోవడం ఉంటుంది. ఈ విరక్తి పొందే దాంట్లో నేనెవరిని నీవెవరి అనే దాంట్లో ఈ రహస్యం ఇంకా లోతుగా వస్తుంటది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మీ గంట సింబల్ నొక్కినట్టయితే ఇక తర్వాత వచ్చేటువంటి వీడియోలు కూడా మీకు అందుతుంటాయి. ఆచార్య నేను తెలిసింది నాకు ఇదంతా మానవ జీవితం తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికే వస్తే మీరు ముక్తిని పొందుతారు. నా దగ్గరికి ఇంకా దారే లేదు కదా అమ్మగారు. పరమాత్మ దగ్గరికి ఇదంతా కష్టపడుతున్నాయి కదా, మేము సాధిస్తున్నాయి కదా భగవంతుని దగ్గరికి. అమ్మగారికి విజయలక్ష్మి హైదరాబాద్ నేరమెట్లో ఇంట్లో మనసు పట్టకపోతే కరీంనగర్ పోయినట్టుగా ఇంకొక దారి కరీంనగర్ దారి ఉన్నది కాబట్టి, కానీ ఇక్కడ దేవుడు తప్ప ఇంకొక దారి లేదు కదా. నువ్వు నీ ఇష్టపూర్వకంగా నువ్వు వస్తే నువ్వు అది సరే దుఃఖానుసారంగా, లేదంటే నువ్వు చచ్చిపోయి మళ్ళీ పునర్జన్మ ఎత్తాల్సిందే. పరాయి భావంతో స్వార్థ భావంతో వస్తేనేమో పునర్జన్మకి వెళ్ళిపోతావు. ఇక స్వేచ్ఛ భావంతో సమర్పితంగా వస్తేనేమో ఇంట్లోకి తెచ్చుకొని వస్తావు. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? జీవాత్మ వివేకం. ఇప్పుడు ఎవరి పిల్లలు వారి దగ్గరికి పోవాలా, పక్కింటి వాళ్ళ దగ్గరికి పోవాలా? వాళ్ళ దగ్గరే, ఎవరింటికి వాళ్ళే. ముడిపెట్టిందే వాళ్ళ సంతానం అని వాళ్ళ పేరుతోటే ఉంటుంటారు, పక్కింటి వాళ్ళ పేరుతోటే లేదు కదా. అందు గురించి మత సంప్రదాయాల దేవుళ్ళ దగ్గరికి పోవడం కానీ అక్కడికి పోవడం అని ఏది లేదు కదా. అందరు రావాల్సింది ఇక్కడికి, ఏ మతం వారైనా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఏమంటారు? వచ్చేటప్పుడు అందరం అక్కడ నుండే వస్తున్నాం కదా. మరి వెళ్ళేటప్పుడు అందరూ అక్కడికి వెళ్ళాలి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు నీవెవరు నేనెవరో చాలా రోజులు మనం చెప్పుకుంటూ వస్తున్నాము. నీవెవరు అనేటువంటి విషయాన్ని చాలా లోతుగా తీసుకెళ్లి అనేక రకాల అనుభవపేతమైనటువంటి ఉదాహరణలతోటి మనకు చక్కని జ్ఞానాన్ని ప్రసాదించారు. అది లైవ్ ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ను గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలి. వింటేనే ప్రతిదీ 1-2 సార్లు వినాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసనం, సాక్షాత్కారము. కాబట్టి ఈ శ్రవణం వింటున్నాము, కానీ విన్నదాన్ని మననం చేయడము అది గొప్పగా, అది ఆలోచిస్తారని మనం చేస్తున్నాను. ఇప్పుడు బ్రహ్మయజ్ఞము, వైదిక సంధ్యోపాసన, ప్రణవముని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం
సత్యం యశః శ్రీర్మయి స్త్రీః త్రేతాము స్వాహా. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూపునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం రితం చ సత్యం చాభిద్దా తపసోऽధ్యజాయత, తతో రాత్ర్యజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదాదిశ్చ మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్, దివంత పృథివీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. వైదిక సంధ్యోపాసనలో రెండవసారి శన్నోదేవి మంత్రం ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, మొదటిసారి మొదటి ప్రకరణంలో అసవరణైనటువంటి జీవాత్మ అగమర్చిన మంత్రాల ద్వారా సృష్టి రహస్యాన్ని తెలుసుకొని, ఓ పరమాత్మ ఇంకా నేను తప్పు చేయను, నాకు మరో అవకాశం ఇవ్వు అనేటువంటి ప్రార్థనతోటి ఈ రెండోసారి శన్నోదేవి మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. ఇందులో ఉన్న విశేషత ఏంటంటే, ఇమాని యాని పంచేంద్రియాని మనశ్శిష్టాని మే హృది. మనస్సు యొక్క ప్రాముఖ్యత, మనసు ఓ జడ పదార్థము, మనసు ఒక ఇంద్రియము, 6వ ఇంద్రియం. ఈ మనసు గురించి అనేక రకాలుగా పూర్వంలో ఉన్నటువంటి జైనులు కానీ బౌద్ధులు కానీ ఆ తర్వాత గురువులందరూ కూడా మనసుకే ప్రభావితం చేశారు. కానీ కపిల మహర్షి మనసు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి, ప్రకృతిర్ మహాన్ మహతో అహంకార, అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇతి పంచవింశతిర్గణః. ఈ 25 తత్వాలలో మనస్సు ఒక తత్వం. మనస్సు గురించి, తర్వాత పురుష అనే శబ్దం గురించి మహర్షి దయానంద సరస్వతి వివరిస్తూ సత్యప్రకాశం 8వ సముల్లాసము లోపల సృష్టి విద్య ప్రకరణంలో పురుష అంటే ఆత్మ, పరమాత్మ, ఈ 2 చేతన తత్వాలను పూజించాలి, చేతనను ఉపాసించాలి అటువంటి కొత్త వరబడి జడతత్వాన్ని వదిలి చేతన తత్వాన్ని ఏ విధంగా మనము ఉపాసన చేయాలి అనేటువంటి ఈ వైదిక సిద్ధాంతాన్ని తెలియజేస్తూ తల్లి తండ్రి గురువులను ఏ విధంగా సన్మానించాలి, పూజించాలి అనే తత్వాన్ని ఇక్కడ బోధించడం జరిగింది. ఈ శన్నోదేవి రవిష్ట రెండోసారి చెప్పడం లోపల పరమాత్ముడి జీవాత్మకు ఆశ్వాసం ఇస్తున్నాడు. ఓ జీవాత్మ, సర్వవేళ సర్వకాల సర్వావస్థల్లో నేను నిన్ను రక్షిస్తూ చూస్తూ ఉంటాను, నా రహస్యాన్ని తెలుసుకో అనేటువంటి దశ దిశలో ఉన్నటువంటి యథార్థ తత్వాన్ని ఇక్కడ బోధిస్తారు. అత మనసా పరిక్రమణ మంత్రాహం. ఓం
प्राचीदिगग्नेरधिपतिरचितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः। ओम दक्षिणाद इंद्रोधिपति शिरश्चिरादि रक्षिता पितरेजमः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः। ओम प्रदेशे दिग्वर्णोधिपतिः प्रदागो रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः। ॐ उदेजे दिक्सोमाधिपतिस्वजो रक्षिताशनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः। ओम ध्रुवादिग्विष्णोरधिपति कल्माचग्रीवो रक्षिता वीरुदेशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः। ओम ऊर्ध्वादिक् बृहस्पतिरधिपति चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः। పరమాత్ముడు అనంత సృష్టిలో అణువులో కణకణములో ఉన్నాడని తెలుసుకొని దశ దిశలలో నుండి నన్ను రక్షిస్తున్నాడని తెలుసుకున్నటువంటి జీవాత్మ పరమాత్మని ఇంకా సమీపంలోకి వెళ్తాడు. అత ఉపస్థాన మంత్రాహ, ఈ ఉపస్థాన మంత్రం లోపల పరమాత్మని సాన్నిధ్యములో వెళ్ళి పరమాత్మని ప్రార్థిస్తున్నాడు వేద మంత్రాల ద్వారా. జాత వేద చేస నివామ సోమ మరాతీయతో నిదహాది వేద సనా పర్షదతి దుర్గాని విశ్వానావి వసంతుం దురితాత్యగ్ని చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్నాగ్నేః ఆప్రద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదం దేవం వాంతికేదో దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసద్వరిష్ట్వా పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థానంలో పరమాత్మను ప్రార్థించిన తర్వాత కూడా అసవరుడైనటువంటి జీవాత్మ, ఓ పరమాత్మ, ఇక నేను మరొకసారి అవకాశం ఇయ్యు అని చెప్పి మళ్ళీ షణ్ణోదేవి మంత్రం కన్నా ముందు ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా తన యొక్క అసహన శక్తిని తెలియజేస్తాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణ్యామ శరదాశ్చితం బ్రబ్రవామ శరదాశ్చితం అదీనాస్యామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం షణ్ణో దేవీరభిష్టాపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నేర్చిన జప ఉపాసనాది కర్మల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు నన్ను అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టాపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని
అత శాంతి మంత్రం. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికీ నమస్తే. శుభోదయం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమః నమస్తే. సర్వేభ్యో. ప్రకరణం బాగా వస్తుంది. నేనే మీరు వస్తలేరు అమ్మగారు పొద్దున. అవును స్వామి. నమస్తే ఆచార్య. నమస్తే. 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 నమస్తే.